మన పార్టీ అధినాయకులు వచ్చేసారు. దయచేసి మన కార్యకర్తలు సహకరిస్తారు అన్న. మీడియా వాళ్ళప్పుడు ముందు మాకు సహకరించాలి. పోలీస్ మిత్రులు రోడ్ల మీద ఎక్కడున్నా సరే క్లియర్ చేయాలి ప్లీజ్. ఇక్కడ కొద్దిగా క్లియర్ చేయాలి. పోలీస్ మిత్రులు ఎవరైనా మనల్ని కూడా స్వచ్ఛందంగా ఎంకికి జరగండి. ఈ కార్యక్రమం ప్రశాంతంగా కావాలంటే మన వాళ్ళందరూ ఎంకికి జరగాలి. అందరూ గుర్తుపెట్టేది శ్రీనివాస్ గౌడ్ అన్న, కేటీఆర్ గారు ఈ టెంట్ లో ఉంటారు. ఈ టెంట్ లో ఉంటారు. వాళ్ళు మాట్లాడు. మన నాయకుడు మన బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ సహకరిస్తే మన నాయకుడు మాట్లాడతాడు. నాయకుడు మాట్లాడాలంటే కూర్చోండి అన్నారు, సహకరించండి. వద్దు అనుకుంటే వదిలిపెట్టండి. మీరు గోల చేసే కాదు. ఫ్రంట్ సైడ్ మీడియా తప్ప ఎవరు ఉండకూడదు. దయచేసి ముందు సైడ్ మీడియా తప్ప ఎవరు ఉండకూడదు. ఏ పార్టీ కార్యకర్త వద్దు. బ్రదర్ అందరూ సహకరించండి. దయచేసి కార్యకర్తలందరూ దయచేసి సహకరించాలి. దయచేసి మీరు సహకరించాలి, లేకపోతే ఈ ప్రోగ్రాం కాదు. దయచేసి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, టిఆర్ఎస్ కార్యకర్తలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. దయచేసి కొంచెం సమయాన్ని పాటించండి. ముందు అసలు ఎవరు మీడియా వాళ్ళకి ముందు ఎవరు ఉండకండి, అక్కడ నిలబడద్దు. దయచేసి లేకుంటే మీరు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. దయచేసి అక్కడ కూర్చోవాలని చెప్తున్నా. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోవాలని చెప్తున్నాను. దయచేసి కూర్చోండి సార్. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. ఒక్కసారి మన కార్యకర్తలందరూ సమయాన్ని పాటించండి. దయచేసి ఎంకేదారు తమ్ముడు కొంచెం మీరు దూరంగా జరుగుతారు. ప్లేస్ వస్తాయి కూర్చోండి. కూర్చుంటే చాలా సేపు ఉన్నాము. వాళ్ళు బాధ్యతలు తీసుకురాకుండా డ్రామా చేస్తారు. ఎక్కడ దాచి పెడతారు, ఎంతసేపు దాచి పెడతారు. గంటసేపు డ్రామా చేస్తున్నారు. అధికార పక్షానికి డైరెక్ట్ గా
కొమ్ము కాస్తూ పోలీసు వ్యవస్థకే కొంతమంది చెడ్డ పేరు చేస్తున్నారు. ఈ వేధింపులు ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వేధింపులు, ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే దోపిడీ జరుగుతూ ఉంది, పట్టపగలే అరాచకాలు జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం. దీన్ని అంతమొందించాలంటే అందరూ సమయం పాటించాలి, అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్కటై ఎదురు తిరగాలి. తమిళనాడులో, అంతకుముందు శ్రీలంకలో, నేపాల్లో ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది, దగ్గరలోనే ఉంది. కనుక దయచేసి అలా కూర్చోండి, కూర్చోండి. కనుక అందరూ వాళ్ళు చూద్దాం, ఇంకా 10 నిమిషాలు చూద్దాం, ఆర్టీఓ సంఘం చూద్దాం, కలెక్టర్ గాని, ఆర్టీఓ గాని, ఎస్పీ గాని తక్షణమే బాధితులను ఇక్కడ తీసుకొచ్చి ఆధార పరిస్థితులు లేదనుకుంటే మనమే అక్కడికి పోవాలన్న ఆలోచన చేస్తాం. అర్ధగంట లోపల మనం తీసుకురాకపోతే మేమే కార్యక్రమం ప్రకటిస్తాం, మేమే మీ సంఘం చూస్తాం, ఎక్కడుంటే అక్కడికే మేము వస్తాం. ఇంకా ఎంతమంది కొమ్ము కాస్తారో చూస్తాం. ఆర్టీఓ ఎందుకు తీసుకుపోతాడు? ఏం జాగీర్ ఆర్టీఓ గాని ఇక్కడ లోకల్ సిఐ డిఎస్పీ గాని ఏం చేస్తున్నట్లా? ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా లేదా? ఏం రాజ్యాంగం ఇది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? వేరే రాజ్యాంగం ఉందా? ఏం అరాచకం ఇది? ఒక చిన్న పసికులను చంపడమే కాకుండా బాధితులను కొమ్ములు వస్తూ వాళ్ళను పరిణామ దాకా పంపించి రాజ్య మర్యాదలు చేసి ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అట్టుడుతా ఉంటే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకుండా ఇన్ని నిబంధనల కేటీఆర్ గారు వస్తున్నారనగానే భయమా? కేటీఆర్ గారు వస్తున్నారంటే మేము బాధ్యతలు తీసుకుపోయి దాచిపెడితే మరి మేము ఊరుకుంటామా? ఖచ్చితంగా ఎక్కడ ఉంటే అక్కడ వస్తాం, మర్యాదగా ఇక్కడ తీసుకొచ్చి బాధిత కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి మా ప్రజా సంఘాలు ఇక్కడ మా నాయకుల పక్షాలు నిలబడి ఇక్కడ